విఎస్బి మీడియా గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. కొన్ని పత్రికలలో వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈనాడు, వణికిస్తున్న వరద, రాష్ట్రంలో ముమ్మరంగా వానలు, ఎగువ నుంచి గోదావరికి భారీ ప్రవాహం, ఉమ్మడి గోదావరి జిల్లాలో పొంగుతున్న వాగులు వంకలు, పెద్దవాగు ప్రాజెక్టుకు గండి, విలీన మండలాలకు పొంచి ఉన్న ముప్పు, ఏలూరు జిల్లాలో కొట్టుకుపోయిన కారు, నేడు రేపు భారీ వర్షాలు అంటూ ఇక్కడ ప్రధాన వార్తగా హైలైట్ చేశారండి. అలాగే పరీక్షా కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫలితాలు వెల్లడించాలంటూ ఎన్డీఏని ఆదేశించిన సుప్రీంకోర్టు. వికసిత్ భారత్ను విరచిస్తారా? 23న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై సర్వత్రా ఆసక్తి. అభివృద్ధి సంక్షేమం మధ్య సర్కారు సమతూకం పాటించాలంటున్న ఆర్థిక నిపుణులు. అలాగే మరో వార్తను చూసినట్లయితే, తెదేపా వైకాపా ఘర్షణ, పొంగనూరులో తీవ్ర ఉద్రిక్తత, మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి ఎంపీ మిథున్ రెడ్డి రాక, రైతులతో కలిసి అక్కడికి వచ్చిన తెదేపా నేతలు, నేతిగుట్లపల్లె నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్, రాళ్లు రువ్వుకున్న అధికార ప్రతిపక్ష శ్రేణులు, 7గురు తెదేపా కార్యకర్తలు, కానిస్టేబుల్కు గాయాలు, గాల్లోకి రబ్బర్ బుల్లెట్లు పేల్చిన ఎంపీ గన్మెన్ అంటూ వార్త. అలాగే 3 పెట్టెలు 4 అల్మారాల్లో భద్రంగా పురుషోత్తముని ఆభరణాలు, పూరి శ్రీక్షేత్రం రహస్య గది నుంచి స్ట్రాంగ్ రూమ్కి తరలింపు అంటూ వార్త. మరొక వార్తను చూసినట్లయితే, డ్వాక్రా మహిళలకు 5 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు, ఈ ఏడాది 1.5 మందికి అందించేలా ప్రణాళిక. బంగ్లాదేశ్ అల్లకల్లోలం, రిజర్వేషన్ల వ్యతిరేకత ఆందోళనలో 18 మంది మృతి, 2500 మందికి గాయాలు, దేశమంతా సైన్యం మోహరింపు. అలాగే మరో వార్త, నేర కౌలుగీలలో బాల్యం, లైంగిక దాడులకు తెగబడుతున్న బాలలు, హింసాత్మక నేరాల్లోనే ప్రమేయం, అశ్లీల దృశ్యాలు, మత్తు పదార్థాలకు బానిసలుగా మారి వికృత చేష్టలు, తల్లిదండ్రుల అప్రమత్తతే కీలకం అంటూ వార్తను ఇచ్చారు. సాక్షి, ఎంపీ మిథున్పై దాడి, పుంగనూరులో రోజంతా టీడీపీ గూండాల విధ్వంసకాండ, మారణాయుధాలు రాళ్లతో పచ్చమూకల స్వైర విహారం, నిలువరించేందుకు యత్నించిన మాజీ ఎంపీ రెడ్డప్ప, వైఎస్ఆర్సీపీ శ్రేణులపై రాళ్ల వర్షం, రెడ్డప్ప నివాసాన్ని చుట్టుముట్టి దుర్భాషలతో వీరంగం, వాహనాలు ధ్వంసం, మాజీ ఎంపీ కారుకు నిప్పు, కళ్ళదిటే ఓ ఎంపీపై దాడికి తెగపడ్డ పోలీసులు ప్రేక్షక పాత్ర, పరిస్థితి చేయి దాటడంతో గాల్లోకి కాల్పులు జరిపిన మిథున్ రెడ్డి గన్మెన్, సొంత నియోజకవర్గంలో ఎంపీ ఎమ్మెల్యేలు పర్యటించకుండా అడ్డుకుంటున్న కూటమి ప్రభుత్వం అంటూ ఇక్కడ ప్రధాన వార్తగా హైలైట్ చేశారండి. అలాగే మరొక వార్త, ఏపీలో అటవిక పాలన, ప్రధాని మోదీకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లేఖ, అధికార యంత్రాంగాన్ని రాజకీయమయం చేసిన టీడీపీ కూటమి సర్కార్, హత్యలు దాడులు ఆకృత్యాలకు ప్రోత్సహించడం లక్ష్యంగా పాలన, 31 మంది హత్య, 300 మందిపై హత్యాయత్నాలు, టీడీపీ నేతల వేధింపులు తాళలేక 35 మంది ఆత్మహత్య, 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులు, 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం, అరాచకాలు భరించలేక ఊళ్ళు విడిచిన వెళ్లిన 2700 కుటుంబాలు, అవి కాకుండా 1000కి పైగా దౌర్జన్యాలు దాడులు, వైఎస్ఆర్సీపీని అణగదొక్కడానికి పథకం ప్రకారం చేసిన దుర్మార్గాలే ఇవన్నీ. ఓ మంత్రి రెడ్ బుక్ పేరిట హోర్డింగ్లతో దాడులకు పురిగెల్పారు, అడ్డుకోవద్దని అధికారులకు సంకేతాలు ఇవ్వడంతో టీడీపీ గోండాల స్వైర విహారం, వినుకొండలో నడిరోడ్డుపై నరమేధం, పుంగనూరులో పార్టీ లోక్సభ పక్ష నేత పివి మిథున్ రెడ్డిపై టీడీపీ మూకల దాడి, ఈ అరాచకాలను అంతమొందించి తక్షణమే శాంతి స్థాపనకు చొరవ చూపండి, 45 రోజులుగా జరిగిన ఘటనలపై కేంద్ర సంస్థలతో విచారణ జరపాలని విన్నపం, ఈ దురాఘాతాలను నివారించేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని వినతి అంటూ వార్త. అలాగే నేడు వినుకొండకు వైఎస్ జగన్, టీడీపీ గూండా చేతిలో హత్యకు గురైన పార్టీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శ, వైఎస్ఆర్సీపీ నేతలంతా బాధిత కుటుంబానికి తోడుగా నిలవాలని ఆదేశం, హింసాత్మక విధానాలను వినాలని ఎక్స్ వేదిక చంద్రబాబుకు గట్టి హెచ్చరిక అంటూ వార్తని హైలైట్ చేశారండి. ఇంకా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి హెడ్లైన్స్ని చూద్దామండి. ముందుగా, ముంచెత్తిన వాన, పొంగిపొర్లుతున్న వాగులు వంకలు, ఏజెన్సీ గ్రామంలో స్తంభించిన రాకపోకలు, పలు ఇళ్లు నేలమట్టం, కొట్టుకుపోయిన పశువులు, కృష్ణా గోదావరికి భారీగా వరద, వరదల్లో చిక్కుకున్న 30 మంది రక్షించిన ఎన్డీఆర్ఎఫ్, కొండవాగులో కొట్టుకుపోయిన కారులో 5గురు కాపాడిన గ్రామస్తులు, యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు, బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, 48 గంటల్లో భారీ వర్షాలు అంటూ వార్త. అలాగే గంజాయి మత్తు వదిలేదెలా, జగన్ పాలనలో గంజాయి వనంగా ఏపీ, విశాఖ మన్యం కేంద్రంగా సాగు, మైనర్లు విద్యార్థులు యువతపై వల, వాడవాడలో అమ్ముతున్న ముఠాలు, గతేడాది చివరకు బాధితులు 23 లక్షలు, రాష్ట్రం నుంచి దేశమంతా అక్రమ రవాణా, ఎక్కడ పట్టుబడినా ఏపీ పేరే, 2019-21లో రవాణాల్లో ఏపీ టాప్, కట్టడికి చంద్రబాబు సర్కార్ చర్యలు అంటూ వార్త. అలాగే చావు రాజకీయం, హతుడు రషీద్, అంతకుడు జిలానీలు గతంలో ఖాన్ ముఠాలో సభ్యులే, ఖాన్ వినుకొండ వైసీపీ అధ్యక్షుడు, 5 ఏళ్లుగా గ్యాంగులతో దందాలు, గత తొలి ఏకాదశి రోజున గ్యాంగ్లో వార్, రషీద్ జిలానీల మధ్య విభేదాలు, జిలానీ ఆయన అన్న అరెస్టు, మళ్ళీ తొలి ఏకాదశి రోజునే రషీద్ హత్య,
టీడీపీపై నెపం వేసి నేడు వినుకొండలో జగన్ పరామర్శ యాత్ర అంటూ వార్తనిచ్చారండి. అలాగే మరో వార్త, పుంగనూరులో హైటెన్షన్, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో మకాం. నేతిగుట్టపల్లి రిజర్వాయర్ పరిహారం కోసం వచ్చిన రైతులు టీడీపీ కార్యకర్తలతో కలిసి రెడ్డప్ప ఇల్లు దిగ్బంధం. ముందే సిద్ధం చేసుకున్న రాళ్లు, బాటిళ్లు, కర్రలతో మిథున్ రెడ్డి బృందం దాడి. ప్రతిఘటించిన టీడీపీ శ్రేణులు. దాడుల్లో కానిస్టేబుల్ సహా 12 మంది టీడీపీ కార్యకర్తలకు గాయాలు. 9 వాహనాలు ధ్వంసం. గాల్లోకి కాల్పులు జరిపిన ఎంపీ గన్మెన్. పోలీసులు బందోబస్తుతో తిరుపతికి మిథున్ రెడ్డి అంటూ వార్త. మిగతా శ్వేతపత్రాలు సభలోనే. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. 22 నుంచి 26 వరకు అసెంబ్లీ సమావేశాలు. తొలి రోజు గవర్నర్ ప్రసంగం. మర్నాడు ధన్యవాద తీర్మానంపై చర్చ, ఆమోదం. మిగతా 3 రోజుల్లో రోజుకో శ్వేతపత్రంపై చర్చ. సెప్టెంబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు అంటూ వార్త. ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లు, ఆహారం సరఫరాకు టెండర్లు. 22న ఖరారు చేస్తాం. రూ. 5కే ఆహారం. డ్రైన్ల పూడికతీతకు 50 కోట్లు. 10 రోజుల్లో పనులు పూర్తి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు. చెత్త పన్నుపై సీఎంతో చర్చించి నిర్ణయం. మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ సమీక్ష అంటూ వార్త. పరీక్ష కేంద్రాల వారీగా నీట్ ఫలితాలు నగరాల వారీగాను రేపు 12 లోపు ప్రకటించాలి. ఎన్టీఏని ఆదేశించిన సుప్రీంకోర్టు అంటూ వార్త. ఇవి ఈరోజు ప్రధాన వార్తలు.